జంతువు కన్నా పనికిరావు. ఇది నేను అన్నది. ఈ మైక్రో ఫారెస్ట్ది నేను ఆల్రెడీ కాన్సెప్ట్ చేసిన, వర్కౌట్ అవుతున్నది అండ్ దాని మీద థాట్ ప్రాసెస్ కూడా అవుతుంది. ఇలాంటి కొన్ని మహా ఉద్యమాలు మనం చేయాలి. ట్రెడిషనల్గా గ్రీన్ అని చెప్పి మోస్ట్ డిస్ట్రక్టివ్ అగ్రికల్చర్ చేసినాం గ్రీన్ రెవల్యూషన్లో, మీకు తెలుసో తెలియదు. దేర్ ఇస్ నథింగ్ గ్రీన్ ఇన్ గ్రీన్. ఆ పదం అనేది డిస్ట్రక్టివ్ పదం. మన టెక్నికల్గా పచ్చ అనే దానికి గ్రీన్ వాడినమేమో కానీ అదర్వైజ్ ఆల్ ద మీరు పెస్టిసైడ్లు అనండి, కెమికల్ ఫర్టిలైజర్స్ అనండి, హైబ్రిడైజేషన్ అండి, ఉన్నాయని పోయినాయి, బయోడైవర్సిటీ లాస్ అయింది, అన్నీ అయింది. కాబట్టి ఇలాంటివి ఐఎమ్ పుట్టింగ్ అప్, ఐఎమ్ టేకెన్ అప్ దిస్ ఛాలెంజ్. అందుకే నాకు పిల్లలన్నా యూత్ అన్నా మీరు కావాలంటే అది ఒకటి మీరు అది ఒకటి పెట్టండి, అది కాళేశ్వర్ గారు. ఇప్పుడు ఈ జియో స్పిరిట్ టాక్స్ అని ఉన్నాయి కదా నేను మాట్లాడేది, ఈ వీక్లీ నేను టాక్స్ ఇస్తుంటా యూత్కి. ఓన్లీ 1 hour అంటే స్ట్రిక్ట్గా 1 hour. యూట్యూబ్లో కొడితే పెడల్ పల్టన్ అని కొడుకొస్తాయి మామూలుగా, లేదా జియో స్పిరిట్ అని కొడుకొస్తాయి. ఇదే ఛానల్లో పోయిన వస్తుంది, ఇదే ఛానల్లో మీరు వెళ్ళండి. ఆ ఛానల్లో ఫస్ట్ కొట్టది జియో స్పిరిట్, కిందికి రా, బొమ్మ ఉంది సింబల్ ఉంది కదా బ్లూ కలర్ ఛానల్ సింబల్ ఉంది కదా జియో స్పిరిట్ అన్నది. జియో స్పిరిట్ ఛానల్ కొట్టండి, సింబల్ కొట్టిరా మీరు అక్కడ కొట్టినట్లేదు, కొంచెం మీది కానండి, ఎర్ర మీది కానీ జియో స్పిరిట్ సబ్స్క్రైబ్ అని ఉంది కదా, సబ్స్క్రైబ్ లెఫ్ట్, సబ్స్క్రైబ్ లెఫ్ట్ యూట్యూబ్ కూడా నెక్స్ట్ కొంచెం లెఫ్ట్, అస్సలు చూసేటట్లేవు, ఏం చేయాలి. ఆ వీడియోస్ కొట్టాడు, వీడియోస్ కొంచెం కిందికి రా లైట్గా. ఇప్పుడు అది నా ఇల్లు దగ్గర కిందికి రా, రైట్ సైడ్ కొట్టాక అది రైట్ సైడ్ అందులోనే ఆ రోల్ రైట్ సైడ్ ఉన్నాడు కదా, చెయ్యి ఇట్లా పెట్టున్నాడు లాస్ట్ ఆయన కొట్టు, మొత్తం ఫుల్ పెట్టు, కొంచెం ఫార్వర్డ్ చేయి. మొత్తం అడవిలో ఇంకొంచెం ముందటి కానీ ఫార్వర్డ్ లో పెడుతుండు, ఫార్వర్డ్ లో పెడుతుండు, టెంట్ చూపెట్టిన ఇగో ఇట్లా టెంట్స్ ఇలానే ఉంటారు. ఇంతకుముందు టెంట్లు కూడా లేకుండే, ఓన్లీ మంట ఉంటుండే, అనే వంట. నెక్స్ట్ ఇంకొంచెం ఇంకొంచెం ముందడుకోవాలి, వంట చేసేది చూపెట్టు, సౌండ్ తగ్గి కొంచెం ముందడుకోండి, ఫార్వర్డ్ ఇంకొంచెం ఫార్వర్డ్, ఇంకొంచెం ఫార్వర్డ్, ఇంకొంచెం. तो जैसा कि आप जानते हैं ना कि रोज तो हमें వంటలో ఇంట్లో రోజు చేయరు, खुद बना के खाने का मजा ही अलग है. We feel like we have earned something, so पनीर वगैरह फॉरवर्ड आने बारबेक्यू लेके बैठी अरे तो टीम इज ऑसम. ऐसा टीम वर्क मेक्स द ड्रीम वर्क है ना. तो వీళ్ళందరూ కూడా సాఫ్ట్ వాళ్ళు అంటే హార్డ్ తెలియదు వాళ్ళకు, మెత్తగా పెరిగిన వాళ్ళు మెత్త పనులు చేస్తారు. ఒకటి ఎగ్జాంపుల్ కోసం చూపెట్టినా, క్లోజ్ చేసేది కదా. సో ఇవి ఇట్లాంటి చాలా ఉంటాయి. నేను 2010 నుంచి వేల మందికి ఈ యొక్క ఎక్స్పీరియన్స్ ఇవ్వగలిగిన. ఇప్పుడు మీతోటి ఉత్తగా అనలేదు, నేను అరణ్యాలకు తీసుకెళ్ళండి, లేకపోతే అడవికి ఎక్స్పోజ్ చేయండి. నేనుంటా, నేను డయాబెటిక్, నా కాలు ఎన్నోసార్లు ఆపరేషన్ లెవెల్ వెళ్ళి కటింగ్ లెవెల్కి వెళ్ళింది. కానీ నాకు ఎనర్జీ వస్తుంది ఉల్టా. నేను పోయిన కొద్దీ అవన్నీ రెక్టిఫై అయ్యి ఉల్టా అవుతుంది. మీకు తెలియదు, మొన్న నేను పోతుంటే అడవికి నా కాలు చాలా బ్యాడ్ సిచ్యువేషన్లు ఉండే. నేను చెప్పుల కోసం ఒకరి దగ్గరికి వెళ్తా, ఆయన అప్పటిదప్పుడు ఏం చేసిండు, మామూలుగా అయితే అట్లా చేయరు, ఇక్కడ దేశారా అని చెప్పి ఆయన పోయి అది కటింగ్ చేసి దాన్ని రిపేర్ చేసి అన్ని చేసి కాలం ముందర పెట్టాడు, వేసుకొని నువ్వు అని. సో అట్లా మనకు ఉల్టా శక్తి వస్తుంది. తర్వాత రెండోది ఏమవుతుందంటే, నేను ఇది చేసినప్పుడల్లా నా కమిట్మెంట్స్, నా గోల్స్ పెరుగుతున్నాయి.
గుర్తుపెట్టుకోండి, నేను పిహెచ్డి చేసిన, ఐఐటి బాంబేలో చదివిన, జాగ్రఫీ ఇంకో పీజీ చేసిన, 15 దేశాలలో నేను కాంట్రిబ్యూట్ చేసిన. మన ప్రభుత్వాలే నన్ను 3 దేశాలకు పంపినాయి. తెలంగాణ ప్రభుత్వం ఒక దేశం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2 దేశాలు. మళ్ళీ నేను గవర్నమెంట్ ఆఫీసర్ కాదు, నా గ్రూప్ 1 కాదు, నా ఐఏఎస్ కాదు. ఐఏఎస్లో ట్రైన్ చేశారు కదా. ఐఏఎస్లో కూడా ట్రైనింగ్లు చేస్తాను నేను. సీఎంలకు కూడా నేను లెక్చర్లు ఇచ్చిన కొంతమందికి. అవన్నీ పక్కన పెడతా కానీ చెప్తున్నా నేను. సో అట్లా మనకేంటంటే అవకాశాలు ప్రపంచం మొత్తం ఉంటుంది. మన పిల్లల్ని కూడా మీరు ప్రపంచం మొత్తంలో మీకు అన్ని అవకాశాలు ఉన్నాయనేది అనుకోండి. మీరు నమ్ముతారో లేదో, మొన్న జనవరి నుంచి నేను 1,00,000 మంది రైతులకు రీచ్ కావాలంటే నా ముందట వచ్చి ఉంటున్నాయి. నిద్రపోనిస్తలేవు. మీకు నా షెడ్యూల్ అసలు 0. రాత్రి బస్సు ఎక్కుతున్నాయి, డైరెక్ట్ ఎయిర్పోర్ట్ బస్సు దిగంగానే 6 o'clockకి ఫ్లైట్. మళ్ళీ రాగానే నాకు ఇది ఉన్నది జియో స్పిరిట్ 27-28 దిగంగానే 26 దిగుతున్నా, 27 మన పొద్దుగా లేచి అడిగిపోవాలి, 28 అవుతుంది. మళ్ళీ 28 మధ్యాహ్నం 3 గంటలకు వైఎస్ఆర్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ అని ఒక పెద్ద అసోసియేషన్ ఫామ్ అవుతుంది. దానికి నేను ప్రెసిడెంట్. మళ్ళీ దానికోసం నా కోసమే టైం పెట్టిరాళ్ళు, మళ్ళీ అటెండ్ చేయాలి. సో హ్యాపీగా ఉన్నా, నాన్ స్టాప్ అంటాం కదా, అప్పుడే మనకు వాల్యూ క్రియేట్ అవుతుంది. ఎన్ని రోజులు బతికినా మనం కాదు. ఆదివారం సోమవారం చూస్తే 0. ఇక నిన్న ఇద్దరం వచ్చినాం సార్ అంటారు, మాట్లాడుకుంటూ వచ్చినాం, హ్యాపీగా ఉన్నాం. అరే ఆధారం పుట్టేందుకు ఓడు ఉంటాయి కదా మనకు పెద్ద లెక్కలు ఉంటాయి. ఆధారం అంటే ఏం పని చేయదు అనేది ఒకటి పెట్టుకున్నాం. అదేందో వెరైటీగా గుండె మాత్రం పని చేయాలి మంచిగా, అది మాత్రం ఆగొద్దు, అంతే కదా. అదెందుకు పని చేయాలి? పిచ్చోని కూడా పని చేస్తుంది, మనకు కూడా కొట్టాలి. మరి మనకు పిచ్చోనికి తేడా ఏమున్నది? సో ఓకే, నేను మీరేమనుకోవద్దు, కొన్ని హార్ష్గా ఉండొచ్చు, నేను చెప్పే దాంట్లో స్టైల్ కొంచెం తేడా ఉండొచ్చు. బట్ ఇది ఎందుకంటే చాలా మంచి ఆపర్చునిటీలు ఉంటారు. ఐ థింక్ యూనిసెఫ్ వాళ్ళు తీసుకున్న ఈ యొక్క అంశం ఏదైతే ఉన్నదో ఇది పర్ఫెక్ట్ అంశము. మనకు చాలా అవకాశాలు ఉన్నాయి కంప్లీట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని చేంజ్ చేయడానికి. అండ్ నిజంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆల్రెడీ ఎడ్యుకేషన్లో ముందంజ ఉన్నది ఇప్పుడున్న ఇనిషియేటివ్స్ తోటి. ఎందుకంటే టెక్నికల్గా నేను చూస్తున్నా కాబట్టి నాకు తెలుసు ప్రోగ్రామ్స్ ద్వారా. సో ఇంకా ఇలాంటివి మీరు చేయగలిగితే ఇటు ప్రభుత్వాలకు పేరు వచ్చడం కాదు కానీ ఒక జనరేషన్స్కి మీరు ఒక మంచి చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ. 10,000 లీటర్లు మినిమము. కొంతమంది పని లేక ప్రాణాయామం చేసేటోళ్ళు జర ఎక్కువ తాగుతారు, ఉరికేటోళ్ళు ఇంకెక్కువ తాగుతారు. తాగడం అంటే మొత్తం ఇంకది ఇట్లా తీసుకొని ఇట్లా అంటాం కదా, ఇన్ అవుట్ మినిమం 10,000 ఉంటుంది సార్. సో ఇది మామూలుగా మీరు భారతదేశంలో పుట్టినందుకు 9 ఏళ్ళు మీ ఆయుష్ పోయింది ఈ పొల్యూషన్కి. మీరు కావాలంటే కొన్ని నా ఆన్లైన్లో వీడియోస్ ఉంటే మీరు చూడొచ్చు ఎయిర్ పొల్యూషన్ మీద. 9 ఏళ్ళు పోయింది ఆల్రెడీ. మళ్ళీ కొంతమంది పట్టణాలు, విజయవాడనో హైదరాబాద్ ఇలాంటి దానిపోతే ఇంకా ఫాస్ట్గా పోతారు. 15 ఏళ్ళు కూడా మైనస్ అయితే దీర్ఘాయుష్మానం అనే దాంట్లో డిస్కౌంట్ అన్నారు. ఆశీర్వాదంలోనే డిస్కౌంట్ ఇచ్చిండు దేవుడు. అన్నిటికీ డిస్కౌంట్లు కావాలి కదా, దీంట్లో కూడా డిస్కౌంట్ ఇచ్చిండు ఆయుష్లో కూడా. ఓకే కదా. పిక్చర్లం మేడం మంచి జీతాన్ని ఓడగొట్టుకొని పిక్చర్ లెక్క తిరిగి పోతుంది. క్వాలిటీ ఆఫ్ లైఫ్ లేదు. ఏ జీవన సంతోషం ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి సాయి భాస్కర్ రెడ్డి గారు ఇచ్చినటువంటి క్లాస్ నిజంగా ఇక్కడ వచ్చినటువంటి అందరు పార్టిసిపెంట్స్ కూడా చాలా కలదర్పించిన అందరికి కూడా